హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 94th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ పీరియాడిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము ఈ టూ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఫంక్షన్ ఏంది? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో దీనికి మనం పీరియడ్ కనుక్కోవాలి. సో నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పిన. సో మనము ఇట్లాంటి ఫంక్షన్స్కి పీరియడ్ కనుక్కోవాలంటే ఎట్లాంటి ఫంక్షన్స్, అందులో ఉన్న టర్మ్స్ మీరు చూసుకున్నట్టయితే ఆ టర్మ్స్లో మనకి పవర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సైన్ స్క్వేర్ ఎక్స్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇట్లా స్క్వేర్స్ ఇన్వాల్వ్ అయిన టర్మ్స్ ఉన్నప్పుడు ఒక ఫంక్షన్లో మనం ఏం చేయాలంటే వీ షుడ్ ట్రై టు రెడ్యూస్ దెమ్. అంటే రెడ్యూస్ దెమ్ అంటే ఏంది? ఆ స్క్వేర్ టర్మ్స్లో ఉన్న ఆ స్క్వేర్ ఏదైతే స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయో వాటిని మనము పవర్ 1కి రెడ్యూస్ చేయాలి. అంటే ఇప్పుడు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది, దాన్ని కాస్ ఎక్సో సైన్ ఎక్సో లేకపోతే అట్లా మనం రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. సో అట్లా రెడ్యూస్ చేయాలంటే మనకి ఎట్లా అవుతుంది వాటిని రెడ్యూస్ చేయడం అంటే యూజింగ్ ఫార్ములాస్. సో ఏ ఫార్ములాస్? మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి, సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయి, మన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి, కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయి, చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ స్క్వేర్ టర్మ్స్ని పవర్ 1 టర్మ్స్గా రెడ్యూస్ చేయాలి. లేకపోతే ఇప్పుడు పవర్ 3 ఉంది, పవర్ 4 ఉంది, వాటన్నిటిని మనం రెడ్యూస్ చేయాలి. ఓకే, సో మనం ఎట్లా రెడ్యూస్ చేస్తాం చూడండి. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ద ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. నేను ఒక ఫార్ములా రాస్తున్నా. కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇందులో నేను ఫస్ట్ 2 కన్సిడర్ చేస్తున్నా. కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఈ మైనస్ 1 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది చూడండి. సో 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, కొంచెం ఫోకస్ పెట్టి. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ 2x. మనకి ఇక్కడ ఏమో చూడండి 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో నేను 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ కాస్ 2x పెట్టొచ్చా లేదా? ఎస్. అట్లా పెట్టడం వల్ల యూజ్ అయింది, మనము ఇక్కడ పవర్ టర్మ్ని, ఇక్కడ స్క్వేర్ టర్మ్ని మనము పవర్ 1 లెక్క కన్వర్ట్ చేసినామా లేదా? సో అట్లా మనం ఏంటంటే స్క్వేర్ క్యూబ్ ఉంటే మనం ఇట్లా పవర్ లేని టర్మ్స్ లెక్క రెడ్యూస్ చేస్తే మనకి పీరియడ్ కనుక్కోవడం ఈజీ. సో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో నేను 1 ప్లస్ కాస్ 2x పెట్టేసుకుంటా. సో అర్థమైందా? నెక్స్ట్ చూడండి, నేను కాస్ 2x 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కన్సిడర్ చేస్తున్నాను. సో కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. 2 సైన్ స్క్వేర్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. సో 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే కాస్ 2xని అటు సైడ్ పంపిస్తున్నాను. సో ప్లస్ సైడ్ పోతే ఏమవుతుంది? మైనస్. సో 1 మైనస్ కాస్ 2x, కానీ బై 2 ఎట్లా వచ్చిందంటే చూడండి, ఇక్కడ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఉందా, ఈ 2 మల్టిప్లికేషన్ ఉంది, అటు సైడ్ పోతే ఏమవుతుంది? డివిజన్. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2x బై 2. సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2x బై 2. బాగుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2x బై 2. అంటే దాని అర్థమైంది, నేను సైన్ స్క్వేర్ని కూడా ఇట్లా రెడ్యూస్ చేసేసాను. సో ఇట్లా రెడ్యూస్ చేసిన తర్వాత మనకి ఏమేమి ఉంటుంది చూడండి. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో ఏం రాస్తా? 1 మైనస్ కాస్ 2x బై 2 ప్లస్ కాస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో ఏం రాస్తా? 1 ప్లస్ కాస్ 2x 1 ప్లస్ కాస్ 2x. తర్వాత ఏం చేస్తున్నాం చూడండి, ఎల్సిఎం తీసుకున్నాం.
ఇక్కడ ఏముంది టర్మ్, ఓకే ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓ షిట్ సరే ఉండండి. 2 1, సో 2కి 1కి LCM ఏంది 2, సో 2ని డైరెక్ట్ దీంతో మల్టిప్లై చేయాలి. సో 2 × 1 ఎంత 2 ప్లస్ 2 × cos 2x ఎంత 2 cos 2x బై 2. మిగతా సేమ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆల్రెడీ మిగతా సేమ్ రాసుకోవాలి. సో 1 మైనస్ cos 2x ప్లస్ 2 ప్లస్ 2 cos 2x. మీరు గమనించినట్టయితే 1 ప్లస్ 2 ఎంత 3, 3 ప్లస్ మైనస్ cos 2x ప్లస్ 2 cos 2x, 2 cos 2x మైనస్ cos 2x ఎంత cos 2x ప్లస్ cos 2x బై 2. తర్వాత ఏం చేసినా 1/2 కామన్ తీసిన 1/2 హోల్ బ్రాకెట్ 3 ప్లస్ cos 2x. సో మనము ఇట్లున్నదాన్ని ఇట్లా తీసుకొచ్చినాం. ఓకే పవర్ ఉందా ఈ టర్మ్లో చూడండి, ఏదైతే ఎక్స్ ఇన్వాల్వ్ అయిన టర్మ్లో ఈ ఫంక్షన్లో పవర్ ఉందా లేదు, పవర్ 1 ఉంది. పవర్ లేదంటే 2 3 లేదని అర్థం, పవర్ 1 ఉంది. సో ఇప్పుడు మనకు పీరియడ్ కనుక్కోవడం ఈజీ. ఎందుకు చెప్పండి, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. పీరియడ్లో మనకి 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఏంది, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి, అట్లాంటి ఫంక్షన్స్. ఓకే పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. ఇంకొకటి ఏంది, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. సో ఇట్లాంటి వాటికి మనము ఫార్ములాస్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ cos 2x అనేది ఏ ఫార్మాట్లో ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి కదా. దట్ మీన్స్ మనకు ఫార్ములా ఉంది. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనకి పీరియడ్లో ఒక ఫార్ములా ఉంది కాబట్టి అందుకే కదా మనము ఇట్లా స్క్వేర్ సీజ్ అంటున్న టర్మ్స్ మనం ఇట్లా రెడ్యూస్ చేస్తున్నాము. సరే ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, టోటల్ ఫంక్షన్ అంటే 1/2 హోల్ బ్రాకెట్ 3 ప్లస్ cos 2x కదా, మీరు ఓన్లీ cos 2x ఎందుకు తీసుకున్నారు అంటే, ఎందుకంటే పీరియడ్లో ఇవి ఏవైతే టర్మ్స్ ఉన్నాయో 1/2 3 వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏముండదు ఆ ఫంక్షన్ యొక్క పీరియడ్ మీద. ఓకే ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది అంటే పీరియడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఓన్లీ ఒకటే పారామీటర్, ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఓకే సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఒక్కటే పీరియడ్ ఫంక్షన్ యొక్క పీరియడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మిగతావన్నీ ఏమన్నా ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని కొంచెం డిఫరెంట్గా రాస్తాను. 1/5 6 ప్లస్ దీని యొక్క పీరియడ్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది 2, ఇక్కడ ఎంత ఉంది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది 2. దట్ మీన్స్ ఇవన్నీ ఏవైతే పక్కన తోకలు ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు, ఓన్లీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు cos 2x మనం దీనికి పీరియడ్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కదా. ఎందుకు చూడండి cos ఆఫ్ 2x ప్లస్ 0 రాసుకోవచ్చు కదా. దట్ మీన్స్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కదా. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇస్ నథింగ్ బట్ పీ బై మోడ్ ఏ. సో పీ ఇస్ నథింగ్ బట్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడనే వెరీ ఇంపార్టెంట్, ఈ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది రాసేసుకున్నావు బాగుంది. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, దాన్ని ఎట్లా రాసుకోవాలంటే ఈ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏముంది కాస్, ఆ కాస్ని రాసేసుకోండి పక్కన. కాస్ని రాసేసుకున్న తర్వాత జస్ట్ ఎక్స్ పెట్టేయండి, దట్ విల్ బి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. తర్వాత మోడ్ ఏ విచ్ ఇస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్, మనం పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ కనుక్కోవాలి కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ 2π. మోడ్ ఏ ఎంత, మోడ్ ఏ ఇస్ నథింగ్ బట్ coefficient of x is nothing but 2. So period of cos 2x is nothing but p by mod a. P is nothing but period of cos x adenta 2π by coefficient of x in the a which is nothing but 2. 2π by 2, 2 cancel which is nothing but pi. So clear అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి find period of 2 sin pi by 4 plus x into cos x. ఓకేనా. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము, సింపుల్, దీన్ని కూడా ఏదో ఒక ట్రిగ్నమ్. కానీ ఇక్కడ మీకు డౌట్ వచ్చింది, ఇక్కడ పవర్స్ లేనప్పుడు డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు కదా అంటే వాడచ్చు, కానీ కొంచెం కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ వాడుతున్నాం. ఓకే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ వాడి కొంచెం ఈజీగా అయ్యేటట్టు మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. దీన్ని ఎట్లనో చూడండి, దీన్ని నేను k ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. k ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin ఆఫ్ pi by 4 plus x into cos x. సో నేను ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 sin a cos b. మీరు గమనించినట్టయితే ఇది ఏదైతుందో 2 sin pi by 4 plus x into cos x, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 sin a cos b కదా. సో ఈ 2 sin a cos b నేను సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి లెక్క రాసుకోవచ్చు కదా. సో సింపుల్గా నేను ఏం చేసిన అంటే ఏని pi by 4 plus x తీసుకున్నా, బీని x తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన. సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి, sin of a plus b, that means
pi by 4 plus x plus sine of a minus b. That means pi by 4 plus x minus x is equals to 2 sin a cos b. That means 2 sin a pi by 4 plus x into cos x. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు చూడండి, 2 sin of pi by 4 plus x cos x ప్లేస్లో నేను ఇది రాసుకోవచ్చు కదా ఏదైతే టర్మ్ ఉందో. సో sin of pi by 4 x plus x ఎంత ప్లస్ 2x ప్లస్ sin of pi by 4 plus x minus x క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది sin pi by 4. సో మీరు గమనించినట్టయితే మనకు ఒక ఫంక్షన్ వచ్చింది, ఇదే ఫంక్షన్ దాన్ని రెడ్యూస్ చేసుకుంటే మనకి ఇట్లా వచ్చింది. ఇందులో కూడా నేను నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టర్మ్లో నేను ఓన్లీ sin of pi by 4 plus 2x తీసుకుని ఇది తీసుకోలేదు. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తాను. పీరియడ్ యాజ్ నథింగ్ టు డూ విత్ దిస్ కాన్స్టెంట్ అనే అంటున్నాను నేను డైరెక్ట్. ఈ sin pi by 4 అనేది అసలు ఎఫెక్టే చేయదు పీరియడ్ని. ఏవైతే ఎక్స్ ఇన్వాల్వ్ అయిన టర్మ్స్ ఉంటాయి చూడు ఆ పర్టికులర్ ఫంక్షన్లో sin pi by 4 plus 2x ఎక్స్ ఇన్వాల్వ్ అయిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటే మనకి పని. ఓకేనా? సో ఇక్కడ దీంతో పని లేదు కాబట్టి ఇదే రాసుకున్నాను. సో దాన్ని నేను ఇక్కడ sin of pi by 4 plus 2x ఉంది కదా, దాన్ని sin of 2x plus pi by 4 అనుకున్నాను. ఓకే, సో పీరియడ్ ఆఫ్ f of x plus b is nothing but p by mod a. సో p is nothing but period of capital F of x. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందాక నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏముంది సైన్. సో సైన్ ఎక్స్. సో ఏ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత, ఇదే మనం పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ అనుకోవాలి. ఎంత 2π. మోడ్ ఎంత చూడండి, ఎక్స్ పక్కన ఎంత ఉంది కోఎఫిషియంట్ 2. సో పీరియడ్ ఆఫ్ సైన్ ఆఫ్ 2x plus pi by 4 is nothing but p by mod a. p is 2π by mod a is 2. 2 1 2 to the cancel. సో 2 1 మనకి ఏం మిగిలింది పై. సో అర్థమైంది కదా క్లియర్గా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.